వరంగల్ దేశాయపేటలోని కల్వరి బాప్టిస్టు చర్చ్ సండే స్కూల్ ఆధ్వర్యంలో వికేషన్ బైబిల్ స్కూల్ నిర్వహించారు. వేసవి కాలంలో పిల్లలు ఎండలో తిరగకుండా రాబోయే తరానికి బాలుడు నడవవలసిన త్రోవలో వారికి నేర్పించడంలో వారు పెద్దవాడైన తొలగిపోవడానికి వాక్యంలో ఉన్నట్టుగా సూపరింటెండెంట్ టీచర్స్ బోధించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహం సంధ్య మాట్లాడుతూ, దేవుడు సర్వోన్నతుడు, శక్తిమంతుడు, ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలైన నీతి నిజాయితీగా న్యాయంగా ఇతరుల పట్ల ప్రేమ చూపడం, సహాయం చేయడం నేర్చుకోవడం వల్ల దేవునికి మహిమ వచ్చు కాలాగున ఆయన ఆజ్ఞలను నేర్చుకొని ఆయన రెక్కల కింద ఆశ్రయము దొరుకుతుందని పాస్టర్ అబ్రహం తెలిపారు. మరో ముఖ్య అతిథి మాట్లాడుతూ, కోడి రెక్కల కింద పిల్లలను దాచినట్లుగా దేవుడు మిమ్మల్ని తన రెక్కల కింద భద్రతను ఇస్తూ నీతిగా జీవించడం, పవిత్రంగా బతకడంలో, పొరుగువారిని ప్రేమించడంలో, సహాయం చేయడంలో భాగంగా నేర్చుకోవాలని చింతం వెరోనికా శ్రీకాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వరి బాప్టిస్టు చర్చ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, సంఘ కమిటీ పెద్దలు, స్త్రీల సమాజం, యువజన సమాజం, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూచినప్పుడు ఏదైనా సమస్య చాలా పెద్దతో చూస్తే ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద పరిస్థితి అయినా చిన్నదిగానే కనపడుతుంది. ఎందుకంటే మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు చాలా గొప్పవాడు, మన దేవుడు చాలా ఉన్నతుడు. కాబట్టి మహోన్నతుడైన దేవుని గొప్పతనం మీరు గమనించాలని ప్రభువు నాన్న కోరుతున్నాను.